నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ కర్లపాలెం హనుమంతరావు గారు రచించిన పరిష్కారం అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ ఈనాడు ఆదివారం అనుబంధంలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. బ్యాంక్ ఇన్స్పెక్షన్ పని మీద బాపట్ల వచ్చా. బయలుదేరినప్పటి నుండి ఒకటే ముసురు. మధ్యలో వచ్చిన ఆదివారం చీరాల బయలుదేరా. అక్కడ మా మరదల జయలక్ష్మి భర్త సాల్మన్ ఆసుపత్రిలో కాంపౌండర్గా పనిచేస్తున్నాడు. ప్రసాద్ అనుకుంటా అతని పేరు. జయ ఇంటి అడ్రస్ పట్టుకునే వాళ్ళకి చీకటి చిక్కబడింది. వర్షానికి బట్టలు బాగా తడిశాయి. నన్ను చూడగానే జయ ముఖం చాటంత అయ్యింది. ప్రసాద్ ఊళ్ళో లేడు. చెల్లెల కొడుకు బారసాలని అద్దంకి వెళ్ళాట. రాత్రికి వచ్చేస్తాళ్లే బావా, రాకొచ్చావు, ఈ పూటకు ఉండిపో అంటూ మహాబలవంతం చేసింది. ప్రసాద్కు ఫోన్ చేసి, మనల్ని చూడటానికి మా ప్రసాద్ బావ వచ్చాడండి, ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా మీరు బయలుదేరి రావాల్సిందే అని ఫోన్లోనే ఆర్డర్ వేసింది. అవతల అతను ఏమన్నాడో కానీ సెల్ నా చేతికి అందించింది. సారీ బ్రదర్, సమయానికి ఇంట్లో లేకుండా పోయా. ఇక్కడ బ్రహ్మాండమైన వర్షం. లాస్ట్ బస్సు డౌటే, మ్యాక్సిమం ట్రై చేస్తా, మీరైతే ఉండిపోండి, రేపు మాట్లాడుకుందాం అన్నాడు. ఇంతలో పాలు పోసే అబ్బాయి వచ్చాడు. గాలికి వానకు ఈపూరుపాలెం దగ్గర కాలువ పొంగి రోడ్డు మీదకు నీళ్లు పారుతున్నాయి. బస్సులు రైళ్లు ఎక్కడొక్కడ బంద్ అని చెప్పిపోయాడు. ఇక చేసేదేముంది? జయ వాళ్ళ ఆయన పొడి బట్టల్లోకి మారి టీవీ చూస్తూ కూర్చున్నా. జయలక్ష్మి మా మేనమావ కూతురు. చిన్నప్పుడు దీన్నంతా నా పెళ్ళామంటూ ఆట పట్టించేవాళ్ళు. నేను వైజాగ్లో ఎంఎస్సీ చేసే రోజుల్లో తను ఇంటర్. కోచింగ్ సెంటర్ మాస్టర్ ఎవరో వెంటబడితే పిచ్చిది నమ్మింది. ఇద్దరూ కలిసి ఓ రోజు మాయం. మావయ్య ఎంత వెతికించినా ఆచూకీ దొరకలేదు. అత్తయ్య మంచం పట్టింది. 3 నెలల తర్వాత తనొక్కతే ఏడుస్తూ తిరిగొచ్చిందని విన్నా. నన్ను చేసుకోమన్నాడు మావయ్య. మా అమ్మ పడనీలేదు. ఆ తర్వాతే ఈ యానం సంబంధానికి ఇచ్చి చేసింది. పెళ్ళికి ఎవరికి పిలుపులు లేవు. మావయ్య పోయిన తర్వాత అత్తయ్య చాలా కాలం కూతురు దగ్గరే గడిపింది. ప్రసాద్ మొన్న మధ్యదాకా దుబాయ్లో ఉండొచ్చాడు. అల్లుడు తిరిగి రాగానే అత్తయ్య తన తమ్ముడు పంచన చేరింది. ఎందుకో జయలక్ష్మికి ఇప్పుడు 1.5 ఏళ్ల పాప. జయలక్ష్మిలో మునుపటి కళ లేదు. చూసి చాలా కాలమైంది కదా, అందుకే అలా అనిపిస్తుందేమోలే అనుకున్నా. ఆ చీకట్లోనే విందు భోజనంలా చాలా చేసింది. తనింత బాగా చేస్తుందనుకోలేదు. శ్రద్ధగా అసలు చేస్తుందనుకోలేదు. పాప అప్పటికే నిద్రకు పడింది. వంటిల్లు సర్దుకుంటూ, తను ఇంకా రాడు కానీ నువ్వు వెళ్ళి మా బెడ్రూమ్లో పడుకోబావా, నేను వస్తున్నా అంది. అటువైపు తొంగి చూస్తే అక్కడ ఒకటే సింగిల్ కాట్. నేను షాక్ ఇవ్వటం జయ్యకు ఇది మొదటిసారి కాదు. నా డిగ్రీ రోజుల్లో ఓసారి ఇంతకన్నా పెద్ద షాకే ఇచ్చింది మహాతల్లి. ఆసారి వేసవి సెలవులుగాని మామయ్య వాళ్ళ ఊరు వెళ్ళాం మేము. ఆ ఊరికి సముద్రం దగ్గర. అందరం స్నానాలకని బయలుదేరాం. పెద్దాళ్ళు సరుగుడు తోటల్లో భోజనాలు సిద్ధం చేస్తున్నారు. జయ్యను మంచినీళ్ళు తెమ్మంటే బిందె తీసుకొని బయలుదేరింది. వెనకాలే చేదతో తోకలా నేను. ఇది ఆ రోజుల్లో దూరమావిడి పండులా ఉండి కుర్రాళ్ళని బాగా ఇబ్బంది పెట్టేది. బిందెను చంకలోకి ఎత్తే టైంలో తట్టుకోలేక నేను చటుక్కుమని ఓ చంప మీద ముద్దెట్టేశా. అది షాక్ అయింది. వెంటనే తేరుకుని, ఓసారి బిందె దించు బావా అంది తాపీగా. ఇంకొక ముద్దు కోసమేమోనని నేను సంబరపడ్డంతసేపు పట్టలేదు. చేతులు ఖాళీ అవ్వగానే నా 2 చెంపలు 2 సార్లు టప్ప వాయించేసింది. ఒక్క ముద్దెగా ఇచ్చింది, 2 సార్లు ఎందుకు కొట్టావు రాక్షసి అని అడిగాను. ఒకటి ఇప్పుడు చేసిన పిచ్చి పనికి, ఇంకోటి ఇక ముందెప్పుడు చేయకుండా ఉండటానికి. నా బొగ్గల్ని టచ్ చేసే హక్కు ఒక్క నాగరాజు సార్కే ఉంది, మైండ్ ఇట్ అంది. నాగరాజా? వాడేవడే అని అడిగా, నా మైండ్ ఖరాబ్ అయ్యి. నాకు కాబోయే మొగుడండి బావగారు అంది. అది నా మొదటి షాక్. తేరుకుని, ఇంట్లో తెలుసా అని అడిగాను. చెప్పలేదు. నువ్వు చెప్పొద్దు, చెప్పావో నేను చచ్చినంత ఒట్టే అని బిందె మీదకి తీసుకుంది. అది నిజంగా ఎక్కడ చస్తుందో అన్న భయంతో నేను ఇంట్లో వాళ్ళెవరికి చెప్పలేదు అప్పట్లో. పాప ఏడుపుతో ఈ లోకంలోకి వచ్చి పడ్డా. క్యాండిల్ ఆరిపోయి ఉంది. చీకటికి భయపడి అనుకుంటా ఆ ఏడుపు. కొవ్వొత్తి వెలిగించి పెట్టి పాపను జోకొట్టి నిద్రపుచ్చి ఇంకో వెలిగించిన క్యాండిల్తో ఈ గదిలోకి వచ్చింది. గాలికి కొవ్వొత్తి ఆరిపోకుండా కిటికీ తలుపులు మూస్తూ, నువ్వు వచ్చినప్పటి నుంచే చూస్తున్నా. ఏంటి బావగారు ఊరికే తెగ ఆలోచించేస్తున్నారు అడిగింది జయ.
ఏమని చెప్పాలి దీనికి? నాకంతా తెలుసులే. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో కూపీ తీసుకురమ్మని పంపించింది కదూ అత్తయ్య. మా అమ్మ ఏదో అత్తయ్యకు చెప్పుకొని ఏడ్చుంటుంది అవునా అని సూటిగా అడిగేసింది ఈసారి ఓ కుర్చీ నా బెడ్ పక్కనే లాక్కుని కూర్చుంటూ. జయ ఈ మధ్య మాటి మాటికి అత్తయ్యకి ఫోన్ చేసి ఇంటికి వచ్చేస్తానని ఏడుస్తోందిట్రా. ఏం జరుగుతుందో ఏంటో కాస్త కనుక్కో వీలైతే అని అమ్మ నేను ఇక్కడికి వచ్చే ముందే హెచ్చరించిన మాట నిజమే. ఒక రకంగా అమ్మ వాళ్ళే నా బతుకుని ఇలా నరకం చేశారు బావా. వద్దన్నా నాన్న నాకు ఈ పెళ్లి చేశాడు అంది నిష్ఠూరంగా. ఎప్పుడో పోయిన మావయ్యను ఇప్పుడుది తప్పుపడుతోంది అన్యాయంగా. చేసిందంతా తాను చేసుకుని. ప్రసాద్ మంచివాడు కాదా? హఠాత్తుగా అడిగాను. వచ్చినప్పటి నుంచి అడగాలనుకుంటున్న సందేహం అది. నువ్వు మంచాడివి కాదా? ఎదురు అడిగింది జయ. ఆ సంగతి నువ్వే కదా చెప్పాలి అన్నా. ఈ సంగతి ఎటు తిరిగి ఎటు మళ్ళుతుందోననే కొద్దిగా బెంగతో. నన్ను అడిగితే నువ్వు అంత మంచోడువేం కాదులే బావా అంది. మధ్యలో నేనేం చేశానే దెయ్యం? బిత్తరపోతూ అడిగాను. నిజంగా నువ్వు మంచోడివి అయ్యుంటే ఆ రోజు నేను నాగరాజు గారి గురించి చెప్పినప్పుడు నా 2 చెంపలు వాయించుండేవాడివి. లేదా ఆ నాగరాజు ఎలాంటి నికృష్టుడో విచారణ చేసుండేవాడివి. కనీసం మా ఇంట్లోనైనా హెచ్చరించి ఉండేవాడివి అంది. చెబితే చస్తానని బెదిరిస్తేవి కదే అప్పుడు. చిన్నపిల్లవాడేదో తెలియక నిప్పు ముట్టుకుంటానని మారం చేస్తే ముట్టుకొని ఇస్తావా? నిప్పునన్నా ఆర్పేస్తాం, లేదా పిల్లవాడినైనా దూరంగా తీసుకువెళ్తాం. ఏది చేయలేదు కదా నువ్వు అంటూ లేచెళ్ళిపోయింది. జయలక్ష్మి అభియోగానికి విస్తుపోయాను. మొత్తానికి ఇదెందుకో బాగా బాధపడుతోంది. సమస్య ఏమిటో తెలిస్తేనే కదా పరిష్కారం వెతకటానికి. ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియదు. ఎక్కడి నుండో సన్నగా ఏడుపు వినిపిస్తూ ఉంటే ఆ మూలుక్కి ఉలిక్కిపడి లేచా. క్యాండిల్ ఎప్పుడూ ఆరిపోయినట్లుంది. అంతా చిమ్మ చీకటి. పక్క గదిలో నుంచి ఆ మూలుగులు. పాప పక్కన పడుకున్న జయలక్ష్మి నిద్రలోనే ఉండి ఉండి ఏడుస్తూ కలవరిస్తూ ఏడుస్తోంది. తట్టి లేపే ప్రయత్నం చేస్తే సగం నిద్ర సగం మెలకువలో ఉన్నట్టుంది. ఇంకా ఏదేదో వాగుతోంది అస్పష్టంగా. ప్రసాద్ మంచివాడే బావా. పాపను నన్ను బాగానే చూసుకుంటాడు. ఏదడిగినా కాదనడు పాపం. అయినా ఆడది అన్నీ అడుగుతుందా? అదే ఉప్పు కారం కదా మగాళ్ళు మీరు తినేది. సంసారం వద్దనుకుంటే ఈ పెళ్ళెందుకు చేసుకోవాలి అసలు? పురుష పొంగవా? ఏడుపు మధ్యలో ఇట్లాంటివే ఏవేవో కలవరింతలు. బలవంతాన నిద్రలేపే నా ప్రయత్నంలో 2 మట్టి గాజులు కూడా చిట్లినట్లున్నాయి. కరెంటు రావడంతో జయకు పూర్తిగా మెలకు వచ్చేసింది. కొంత నయం. జరిగింది తను అర్థం చేసుకునే లోపే తలుపు టకటకా చప్పుడైంది. జయ వెళ్ళి తలుపు తీసింది. 2 దాటింది, ఇంకా పడుకోలేదా అంటూ మగ మనిషి ఒక అతను లోపలికొచ్చాడు చొరవగా. అతన్ని ప్రసాద్ అని ఇట్టే అర్థమైంది. మీరు పొద్దున్నే వెళ్ళిపోతారట కదా, ఎట్లాగైనా రావాలని మా మహారాణి గారి ఆజ్ఞ. లారీ పట్టుకుని వచ్చేసరికి ఈ వేళయింది అంటూ అతను గలగలా మాట్లాడే తీరులోనే మనిషి ఎంత భోళానో అర్థమైపోయింది. ఈ మనిషి మీదన జయకు అన్ని కంప్లైంట్స్. నమ్మబుద్ధి కాలేదు. బెడ్రూమ్లోకి తొంగి చూసి మీరు పడుకోండి బ్రదర్, తెల్లారన్నీ మాట్లాడుకుందాం అంటూ పాప మంచం పక్కనే ఓ చాప పరుచుకుని క్షణాల్లో నిద్రలోకి జారుకున్నాడు. పసిపిల్లవాడికి మళ్ళీ ప్రసాద్. జయ కొద్దిగా ఎడంగా పడుకుండిపోయింది. మొగుడు పెళ్ళాల మధ్య ఏం జరిగి ఉంటుంది? తను 3వ మనిషి. కలుగు చేసుకోవటం ఎంతవరకు భావ్యం? ఇలాంటి ఆలోచనలతోనే నాకు మిగతా రాత్రంతా సరిగ్గా నిద్ర పట్టలేదు. తెల్లారి ఇన్స్పెక్షన్ చివరి రోజు. పని ఎక్కువగా ఉంటుంది సహజంగా. ప్రసాద్ నిద్రలో ఉండగానే బట్టలు మార్చుకుని జై ఇచ్చిన కాఫీ తాగి బాపట్లు వచ్చేసా. సాయంత్రానికల్లా రిపోర్టు సబ్మిట్ చేసి లాడ్జ్ రూమ్ ఖాళీ చేసే పనిలో ఉండగా ప్రసాద్ ఫోన్ చేశాడు. సారీ బ్రదర్, తీరిగ్గా మాట్లాడుకోవటమే కుదిరింది కాదు. మీరు ఏ ట్రైన్ కండి వెళ్ళేది అడిగాడు. చార్మినార్. రాత్రి 10:30 కండి డిపార్చర్ చెప్పాను. స్టేషన్లో ఆటో దిగుతూ ఉంటే నవ్వుతూ ఎదురొచ్చాడు ప్రసాద్ ఓ ప్యాకెట్ అందిస్తూ. ఏమిటిది అని అడిగాను. ఏ అందరికీ బాత్ హై అన్నాడు చిలిపిగా కన్ను గీడుతూ. విప్పి చూస్తే నా అండర్వేర్. తెల్లారి సగం చీకట్లో నాదనుకుని అక్కడే పడున్న ప్రసాద్ డ్రాయర్ వేసుకొచ్చిన సంగతి లాడ్జికి రాగానే తెలిసింది. కానీ ఇలాంటివి తిరిగి ఎలా ఇవ్వటం బాగుండదని లాడ్జ్ రూమ్లోనే వదిలేసి వచ్చా. చిన్న పిల్లవాడి తత్వం కాబట్టి ప్రసాద్ భద్రంగా ప్యాక్ చేసి మరీ పట్టుకొని వచ్చాడు. సాటి వ్యక్తులపై అతని కన్సర్న్ నన్ను బాగా ఇంప్రెస్ చేసిన మాట నిజం. ఇంత మంచి వ్యక్తి ముందు
జయ చేసిన అభియోగాన్ని చర్చకు పెట్టడం ఎలాగా అన్న నా ఆలోచనలో నేనుండగానే తానే అన్నాడు. రాత్రి జరిగిన దానికి జయ తరపున నేను సారీ చెప్తున్నా బ్రదర్. గాజు ముక్కల విషయం నేను అడక్కపోయినా తనే చెప్పిందంతా. తనెందుకో కొంతకాలంగా రోజు అలాగే బిహేవ్ చేస్తోంది అన్నాడు. జయ ఇంతప్పటి నుంచి నాకు తెలుసు ప్రసాద్ గారు. బయటికి అలా రూడ్గా కనిపిస్తుంది కానీ షీ ఈజ్ వెరీ సెన్సిటివ్. ఎందుకో బాగా అప్సెట్ అయిన మూడులో ఉన్నట్లు అనిపిస్తోంది నాకు. సమస్య ఏమిటో భర్తగా మీరే కనుక్కోవాల్సింది అన్నాను నిష్ఠూరంగా. మీరేమనుకుంటున్నారో నాకు అర్థమవుతూనే ఉంది సుందరం గారు. అందుకే నేను ఎంత దూరం వచ్చింది. అన్ని సంగతులు ఫోన్లోనో త్రూ ఈమెయిల్స్లోనో చెప్పడం కుదరదు కదా. బండికి ఇంకా అరగంట టైం ఉంది, కూర్చుందాం రండి అన్నాడు ప్రసాద్. అక్కడే ఉన్న సిమెంట్ బెంచి మీద చతికిల పడ్డాం ఇద్దరం. అతడు చెప్పడం మొదలుపెట్టాడు. పెళ్లికి ముందే నాకు నాగరాజుని గురించి మావయ్య గారు వివరంగా చెప్పారు. పెళ్లి నాటికి జయ 3 నెలల గర్భవతి. రహస్యంగా అబార్షన్ చేయించాలని యానాం తీసుకొచ్చారు. అప్పటికే పిండం గట్టిపడి ఉంది. ఆ దశలో అబార్షన్ అంటే పెద్ద ప్రాణానికి రిస్క్ చాలా ఎక్కువని డాక్టర్లు చెప్తున్నప్పుడు నేను అక్కడే ఉన్నాను. మా చిన్న చెల్లాయికి చాలా రోజుల నుంచి బాగాలేకపోతే అదే ఆసుపత్రిలో వైద్యం నడుస్తోంది. మా నాన్నగారు అక్కడే చనిపోయారు ఎయిడ్స్తో. ఆ గొడవల్లో చదువు సరిగ్గా సాగక డిగ్రీలో ఫెయిల్ అయి ఉన్నా నేను అప్పట్లో. ఉద్యోగం లేదు, చిన్న చెల్లి జబ్బు, పెద్ద చెల్లికి ముదిరిపోయే పెళ్లి వయసు. నా ఇంటి సమస్యలను తీరుస్తానంటే జయలక్ష్మిని పెళ్లాడతానని నేనే బేరం పెట్టాను మావయ్య గారితో. చెల్లెలి పెళ్ళి, నా కాంపౌండర్ ఉద్యోగం మావయ్య గారు చలవే చెప్పాడు. మరి అన్నీ తెలుసుండి చేసుకుని మా జయని ఎందుకండి ఇంకా బాధపడటం? సారీ, ఇలా అడిగానని మరోలా అనుకోవద్దు. జయ నాకు కేవలం మరదలే కాదు, చిన్ననాటి నుంచి గాఢ స్నేహితురాలు కూడా అన్నాను. అన్నీ తెలుసండి. జయ ఎప్పుడు మీ గురించే చెప్తూ ఉంటుంది. అందుకే నేను ఇంత దూరం వచ్చి వివరణ ఇచ్చుకోవటం. జయ అంటే నాకు ప్రాణమే సార్. అందుకే కష్టమైనా నేను తనకు దూరంగా ఉంటున్నది. పెళ్ళైన వెంటనే దుబాయ్ వంకతో దూరంగా వెళ్ళిపోయింది. అందుకే చెప్తున్నప్పుడు ప్రసాద్ గొంతు వణుకుతోంది సన్నగా. అతనేదో చెప్పాడు. ట్రైన్ అరైవల్ అనౌన్స్మెంట్లు గోలలో సరిగ్గా వినపడలేదు. బండి ప్లాట్ఫామ్ మీదకి ధనధనా దూసుకురావటం, ప్యాసింజర్ల హడావుడి హఠాత్తుగా మొదలవడంతో నేను అలర్ట్ అయి లగేజీతో సహా నా రిజర్వ్డ్ కంపార్ట్మెంట్ వైపుకు పరిగెత్తాను. సీట్లో సెటిల్ అయ్యే వేళకు డిపార్చర్ అనౌన్స్మెంట్ స్టార్ట్ అయింది. ఎప్పుడు కొనుక్కొచ్చాడో 1 డజన్ యాపిల్స్, 1 డజన్ ఆరెంజెస్, వాటర్ బాటిల్ విండో గుండా అందించాడు ప్రసాద్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కన్సర్న్ మిత్రమా. ఇందాక మీరేదో అన్నారు కానీ ట్రైన్ అనౌన్స్మెంట్స్ గోలలో సరిగ్గా వినిపించలేదు. మళ్ళీ చెప్పండి ప్లీజ్ అన్నాను. గార్డు విజిల్ వేశాడు. ఆ గజిబిజిలోనే ప్రసాద్ పెద్దగా అన్నాడు. నా పెళ్ళైన వారానికల్లా నా చిన్న చెల్లెలు చనిపోయింది సార్. అదే ఎయిడ్స్ ప్రాబ్లం. అనుమానం వచ్చి నేను టెస్టులు చేయించుకున్నాను. తర్వాత HIV పాజిటివ్ అని వచ్చింది. 7-8 ఏళ్లకు మించి లైఫ్ ఉండదన్నారు. పూర్తి ఆరోగ్యం ఇంకా అసాధ్యమని కూడా చెప్పారు. పాపకు తండ్రిని నేను ఎలాగూ ఉండను. తల్లిని కూడా లేకుండా చేయటం నా వల్ల అయ్యే పని కాదు సార్. ఈ సంగతులేవి జయకు తెలియవు. చెప్తే తట్టుకోలేదు. అందుకే రోజు రాత్రి ఆ దెబ్బలాటలు, ఏడుపులు. బండి క్రమంగా స్పీడ్ అందుకుంటున్నప్పుడు పిన్ని గారిని, డాక్టర్ గారిని అడిగానని చెప్పండి అని చేతులూపుతూ ప్లాట్ఫామ్ మీద నవ్వుతూ నిలబడిపోయిన ప్రసాద్ వంక అలా చూస్తూ షాక్ అయిపోయాను. డాక్టర్ గారు అంటే నా భార్య శ్యామల. ప్రసాద్ చెప్పిందంతా తనకు చెప్పాను. జయకు అడుగడుగున ఇలా అన్యాయం ఎందుకు జరుగుతుందో అర్థం కాకుండా ఉంది అని బాధపడ్డాను. నా అనుమానం నిజమైతే ప్రసాద్కి అలా HIV పాజిటివ్ అయ్యే అవకాశం లేదు సుందరం అనేసింది శ్యామల. ఎలా? ప్రసాద్ గారి పెద్ద చెల్లెలు చక్కగా కాపురం చేసుకుంటుందన్నారు కదా. ఆయన తండ్రికి HIV ఇన్ఫెక్ట్ అయ్యే నాటికే మొదటి 2 పిల్లలు పుట్టేస్తున్నారు. ఆయన పాజిటివ్ అయిన తర్వాతనే చివరి అమ్మాయి పుట్టినట్లుంది. సరైన టైంలో తెలుసుకుని మంచి ట్రీట్మెంట్ ఇచ్చుంటే ఆ పిల్ల కూడా బేసిక్గా బ్రతికుండేది. ఇవాళ HIV అసలు ఫ్యాటల్ డిసీజెస్ ఖాతాలోనే లేదు. మెడిసిన్ లైన్లో ఉండి మీ ప్రసాద్ ఇంత మూర్ఖంగా ప్రవర్తించటం ఆశ్చర్యంగా ఉంది అంది శ్యామల. మా కొత్తింటి గృహప్రవేశం వంకతో జయలక్ష్మి దంపతులను హైదరాబాద్ రప్పించాను. అదను చూసుకుని ప్రసాద్కు పరీక్షలు జరిపిస్తే శ్యామల చెప్పిందే 100కి 100 నిజమైంది. మరి మా యానం డాక్టర్లో అలా ఎలా చెప్పారు మేడం అని ఆశ్చర్యపోయాడు ప్రసాద్. మీరు ఖర్చుకు జంకి ఎవరో నకిలీ డాక్టర్ను ఆశ్రయించారు. మీ దురదృష్టం కొద్దీ వాడెవడో డబ్బు గుంజటానికి రోగుల జీవితాలతో ఆడుకునే ధనపిశాచి అయిపోయాడు.
ఇట్లాంటి రోగాలు వచ్చినప్పుడు 1-2 సార్లు వేరే వేరే మంచి డాక్టర్లకు చూపించుకొని కానీ ఒక నిర్ధారణకు రాకూడదనేది అందుకే అంది శ్యామల. మా జయ్యను నిష్కారణంగా క్షోభకు గురి చేసినందుకు మీకు పనిష్మెంట్ తప్పక వేయాల్సిందే బ్రదర్. వెంటనే హనీమూన్కు 1 వారం వెళ్ళిరండి ఇద్దరు. పాపను గురించి బెంగొద్దు. మీ అత్తగారు ఇట్లాంటి డ్యూటీలకే ఎదురు చూస్తోంది అన్న. పరిష్కరించమని నాకు ఒక సమస్యను చుట్టబెట్టిన మా అత్తయ్య వంక చూసి నవ్వుతూ, ఏడాది తర్వాత జయలక్ష్మి కొడుక్కి బారసాలంటే వెళ్ళాం నేను శ్యామల. పేరేం పెడుతున్నావే జయ అని నేను అడిగితే ఎప్పట్లానే తల బిరుసుగా, నీ డొక్కు పేరు ఒక్కటే కాదులే బావా, అక్క పేరు కూడా కలుపుకుంటాం అంది బుజ్జి శ్యామసుందరాన్ని నా ఒళ్ళో పడుకోబెడుతూ. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.